బీజేపీకి ఓటేస్తే గోదాట్లో వేసినట్టే. నరేంద్ర మోదీది ఉత్త గ్యాస్ కంపెనీ కేసీఆర్. ప్రతి ఒక్కరి అకౌంట్లో 10 లక్షలు వేస్తానని మోసం చేసిండు. ఫ్రీ బస్సుతో ఆడోళ్లు సిగలు పట్టుకుంటున్నారు. 5 నెలల్లో రాష్ట్రం ఆగమైపోయింది. నేను జైళ్లకు భయపడేటోని కాను. తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను. మంచిర్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ ప్రసంగం అట. నేను జైళ్లకు భయపడా అని ఒకటే అంటున్నాడండి. ప్రతి మీటింగ్లో ఒక్కొక్క మీటింగ్లో 4-5 సార్లు అంటున్నాడు. ఆయనకు అర్థమైపోయింది నేను జైలుకి పోతా అని. ఇప్పుడు వాడు ప్రభాకర్ రావు రాగానే వాడు కేసీఆర్ పేరు చెప్తాడు. ఆల్రెడీ రాధాకిషన్ రావు కేసీఆర్ పేరే చెప్పిండు. ఈయనకి ఇమీడియట్గా నోటీసులు ఇవ్వాలా, నోటీసులు ఇచ్చి లోపలేయాలి. ఒకసారి ఈ కేసులో లోపలికి పోతే కాళేశ్వరం ఉంది, ఇంకోటి ఉంది, లోపలనే ఉంటాడు. అందుకే నేను జైలుకు భయపడా అని ఒకటే పలకరిస్తున్నాడు. బీజేపీకి ఓటేస్తే గోదాట్లో వేసినట్టట. మరి నీకు ఓటేస్తే పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్నది రాష్ట్రంలో. కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, బీజేపీని కొట్లాడాలంటే మేము కాదు తప్ప ఎవరు కొట్లాడరు, మేము ఈ రాష్ట్రంలోనే కాదు మిగతా రాష్ట్రాలు కూడా మేము అక్కడక్కడ పవర్లో ఉన్నాం, మాది జాతీయ పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక లైన్ ఉన్నది. బీజేపీ వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక లైన్ ఉన్నది. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ఇగో ఇది సర్వే రిపోర్ట్స్ ఇట్లా వస్తున్నాయి, 3వ సారి మోదీ ప్రధానమంత్రి అవుతాడు, కేంద్రంలో అధికారంలోకి వచ్చేది మేమే కాబట్టి మేమే ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతాం అని వాళ్ళు చెప్పడానికి వాళ్ళకు ఒక లైన్ ఉన్నది. నీకేం లైన్ ఉన్నదా? గ్యాస్ కంపెనీ నీదా వాళ్ళదా? ఎవరిది? నీ లైన్ చెప్పు. ఏమనంటే తెలంగాణ అంటాడు. తెలంగాణ కోసం కొట్లాడేది నేను. అసలు నీ పార్టీలోనే తెలంగాణ అన్న పదం లేదు, ఉడమికి అవతల పడేసినావు. ఇప్పుడు అది మారుద్దామన్న అవకాశం లేదు. ఎందుకు లేదు? ఎలక్షన్ కమిషన్ ఫ్రీజ్ చేసేస్తుంది దాన్ని. ఇంకొక 4-5 సంవత్సరాల వరకు ఎవరికి ఇవ్వద్దు దాన్ని. సో ఈయనకు వచ్చే అవకాశం లేదు కాబట్టి నేనేం మార్చానని ఇప్పుడు అంటుండు. ఎందుకంటే అక్కడ ఈయన మార్చాలని అనుకున్నాడు, కానీ ఎలక్షన్ కమిషన్ దగ్గర అయితలేదు. అది నీ పార్టీలోనే తెలంగాణ అన్న పదాన్ని తీసేసిన తర్వాత తెలంగాణకి నీకున్న సంబంధం ఏంటి? ఇప్పుడు రేపు పొద్దున ఒక్క ఎంపీ సీట్ కూడా వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ నీ భవిష్యత్తు ఏంటి? అంధకారమే. నువ్వు ఒకరిని ఉత్త గ్యాస్ కంపెనీ అంటున్నావు కదా, ఆయన 15 లక్షలు వేయలేదు అంటున్నావు కదా. నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు? 2014 మేనిఫెస్టో, 2018 మేనిఫెస్టో. నేనేమంటున్నా అంటే అన్ని గ్యాస్ కంపెనీలే, ఏ పార్టీ అయినా మీ గ్యాస్ కంపెనీలే. బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవ్వడు ఏం చేయడు. జనానికి హామీలు ఇవ్వడం, వాటిని తుంగలో దొక్కడం, ఇది మీకు అలవాటు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోను. అన్యాయం చేసిందే నువ్వు నాయన. తెలంగాణకి అన్యాయం చేసిందే, 10 సంవత్సరాలుగా విధ్వంసం చేసిందే నువ్వు, నీ కుటుంబం. ఇప్పుడు జనం ఊరుకోరు కాబట్టి నేను పక్కన పెట్టిరు. ఇంకా భయంకరంగా నీ మీద కోపం ఉంది కాబట్టి ఇప్పుడు నీకు 0 సీట్లు వస్తున్నాయి.